హాయ్ అండి. చాలామంది అడుగుతున్నారు నాకు చున్నుపిండి సోప్ చేయండి మేడం అని. అట్లానే షాంపూ పొడితో కూడా సోప్ ఇవ్వండి పిల్లలకు పెట్టడానికి అని అడిగారు. వాళ్ళ కోసం అయితే ట్రై చేసి ఈరోజైతే పంపించాను. వాళ్ళు బాగుందని కూడా చెప్పారు. ఇదిగోండి, ఇది సున్నిపిండి. నేను ఈ వీడియో ఎప్పుడో తీసి పెట్టుకున్నాను, కానీ ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదంటే ఇవి వాళ్ళకి నచ్చినట్లయితే ట్రై చేద్దామని. అందుకనే వాళ్ళకి నచ్చిందని చెప్పారు కాబట్టి ఇప్పుడు ట్రై చేశాను. ఎవరైనా మాకు సున్నిపిండి అలా కూడా ఉంటుంది, ఇలా కూడా ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. సున్నిపిండి కూడా మనకి ఇలా పంపించడం జరుగుతుంది. షాంపూ పొడి కూడా పంపించడం జరుగుతుంది. ఇలా సోప్ రూపంలో కూడా ఎవరికైనా కావాలంటే పంపిస్తాను. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు మెసేజ్ కూడా చెయ్యండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. వాళ్ళకి పంపించడమే కాకుండా నేను కూడా వాడాను. ఎప్పుడు సున్నిపిండే రుద్దుకునే వాళ్ళము, సోప్ రూపంలో కూడా చాలా బాగుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. సోపు కుంకుడికాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలిసిన సోప్ అది. ఇది ఏంటంటే సున్నిపిండిది. సున్నిపిండి మనకి ఎలా అంటే మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఒక ప్లేట్లో పెట్టి చూపించాను. నా ఛానల్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది. ఇలా సున్నిపిండి, ఓన్లీ సున్నిపిండి సోప్ ఇది. ఇంకా ఎవరికైనా వేరేలకు కావాలన్నా కూడా ట్రై చేసి పంపిస్తాను. ఇది షాంపూ పొడి. మనకి షాంపూ పొడి కూడా చక్కగా ఇలా సోప్ రూపంలో మనకి నెత్తంతా ఫస్ట్ తడిపేసుకోవాలి వాటర్తో. తర్వాత సోప్ పెట్టి రుద్దినట్లయితే చక్కటి నురగతో జిడ్డంతా పోయి జుట్టు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. మంచి రిజల్ట్ అయితే ఉందండి. నేను కూడా వాడాను కాబట్టి చెప్తున్నాను. లేదు పొడి నెత్తిలో పెట్టుకున్న ఒక అరగంట 10 నిమిషాలు ప్యాక్లాగా వేసుకుంటే బెస్ట్ అనుకునే వాళ్ళు అలా తీసుకోండి. మాకు అంత టైం లేదు మేడం అనుకునే వాళ్ళు ఇలా సోప్ రూపంలో తీసుకోండి. పిల్లలకి ఇది బెస్ట్ అండి. ఇలా రుద్దితే చక్కగా నురగొస్తుంది, చాలా బాగుంటుంది. నేను మా మనవరాలకు పెట్టి చూశాను, మేము కూడా వాడాము. చక్కటి నురగే కాదు, మంచి స్మెల్లు, మనకి గ్రోత్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సున్నిపిండి కానీ అలాగే మనకు షాంపూ పొడి ఎక్కువగా ఇలా సోప్లో కావాలని నాకు చాలామంది మెసేజ్ చేశారు. అందుకనే కొంతమంది పంపించాను కూడా ఇవి. ఇంకా మెసేజ్ చేసేవాళ్ళు ఇలా అయితే బాగుంది అనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి.